ధరణిపై శ్వేతపత్రం త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారో, ఎంత సొత్తును కొల్లగొట్టారో త్వరలోనే ప్రజల ముందు పెడతామన్నారు. త్వరలో విడుదల పోర్టల్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. వచ్చే నెల 6న 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఓయిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒకరే చూస్తా ఉన్నాం కదా మిత్రులారా. సరే, ఇక్కడ విషయం ఏంది అంటే ధరణితోటి కొన్ని వేల ఎకరాలని చెప్పేసి మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. మేమైతే కొన్ని లక్షల ఎకరాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. వాస్తవంగా ఎందుకు అంటే ఇది చాలా పెద్ద ధరణి అనేది ఇది కేవలం కేసీఆర్ దొర కోసం పెట్టుకున్నటువంటి ఒక పోర్టల్. ఖచ్చితంగా దీనిలో లక్షల ఎకరాల భూములు అనేకరంతమని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా గతంలో చెప్పిన పలుమార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్పబోతున్నా మిత్రులారా. ధరణి అనేది చాలా మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మిత్రులారా. 2017లో కేసీఆర్ రైతు బంధు అనేటువంటి ఒక దాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అసలు రైతులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు బంధు వేసి చాలా పెద్ద ఎత్తున మోసం చేసిన విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ముందు ఈ 2017లోనే దీనికంటే ముందు ఇక్కడ ఏం చేసిందంటే పట్టా పాస్బుక్ దానిలో ఏదైతే ఉందో ఏది అనుభవదారు కాలాన్ని తీసివేయడం జరిగింది. అనుభవదారు కాలాన్ని తీసివేసిన వెంటనే అది చాలా పెద్ద ఇదే మెయిన్ ఆజ్యం. కేసీఆర్ 1,00,000 ఎకరాలు దోచుకున్నాడు అంటే దీనికి ఎందుకంటే అనుభవదారు కాలాన్ని ముందుగా తీసేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా పట్టా పాస్బుక్ కొత్త పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2017లో రైతు బంధు వేస్తూ మరి ఆ ప్రకటన తీసుకొచ్చి 2018లో ఎలక్షన్స్ ముందే ఈరోజు వేయడం జరిగింది. ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అనుకుంటా 2018-19 టైంలో కేసీఆర్ ఇక్కడ ఏం చేసిందంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. సో విఆర్ఓ ఈ వ్యవస్థ ఎందుకు రద్దు చేసిండు అంటే ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా విఆర్ఓలు ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఊర్లలో ఎవరి భూములు ఏవి అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుందనే కోణంలో విఆర్ఏ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాతనే 2020-21లో అనుకుంటా ధరణిని తీసుకొచ్చేసిండు. ధరణి పోర్టల్ తీసుకొచ్చేసి మొత్తంగా ఈ ఏవైతే ఉన్నాయో ఈ రైతు బంధు ద్వారా వచ్చినటువంటి వివరాలు కావచ్చు మొత్తానికి ఈ రైతు ధరణిలో ఎంటర్ చేసి గతంలో 1970-80 కాలంలో 1970-80 దశకంలో ఆనాటు అసలు నిజాం నుంచి ఫస్ట్ భూములు ఎట్లా వచ్చినాయి దొరలకు 100 ఎకరాల భూములు 1000 ఎకరాల భూములు ఈ దొరలకు ఎందుకు వచ్చినాయంటే నిజాంకు ఊడిగం చేసినందుకు ఈ దొరలకు 100 ఎకరాల భూములు ఈరోజు ఇనాములుగా ఇవ్వడం జరిగింది. ఎవరికి? దొరలకు, రెడ్లకు. ఇక అందరూ ఉన్నారు అనుకోండి, దొరలు మెయిన్గా దొరలు అనుకోండి, ఊళ్ళలో దొరలు అంటాం కదా, రెడ్లు కావచ్చు లేకపోతే కర్ణాలు కావచ్చు కాపులు కావచ్చు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దొరలు అంటాం కదా. కొంతమంది గుప్పెడు మంది మాత్రమే వాళ్ళకు నిజాం నుంచి 100,000 ఎకరాలు రావడం జరిగింది. అయితే వాళ్ళ పేరు రాయించుకున్న తర్వాత విషయం ఏంటంటే వీళ్ళ అరాచకాలు వీళ్ళ అరాచకాలు అంటే చూడలేనటువంటి ప్రజలు ఆనాడు తిరుగుబాటు విషయంలో 1970-80 సమయంలో నక్సలిజాన్ని మొత్తానికి నక్సల్బరీ ఉద్యమం పెద్ద ఎత్తున స్టార్ట్ అయిన క్రమంలో ఊర్లలో ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో దొరలు వాళ్ళను ఈ నక్సలైట్లు పెద్ద ఎత్తున చంపిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ అరాచకాలు చూడలేక వాళ్ళ ఇబ్బంది పెట్టిన అంటే ఇబ్బంది మీన్స్ వాళ్ళకు బుద్ధి వచ్చేలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి తరుణంలో దొరలు ఊర్ల నుంచి మొత్తంగా ఇటు హైదరాబాద్ కానీ అమెరికాకు కానీ లేకపోతే ఢిల్లీకి కానీ బెంగళూరు కాటు వాళ్ళ భూములన్నీ వదిలిపెట్టి వాళ్ళ ఆస్తులను కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ క్రమంలో 1970-80లో ఈ భూములను ఎవరైతే ఉన్నారో దొరలు నిజాం నుంచి అక్రమంగా వచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయి 100,000 ఎకరాల భూములను ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు పంచడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఈరోజు 30 సంవత్సరాలు 80 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పండుతున్నటువంటి పంటలు వాళ్ళ పొలాలు ఇవన్నీ కూడా అనుభవదారు కాలం వాళ్ళ పేర్ల మీద ఉండే. కానీ యాక్చువల్గా దొరల పేరు మీదే ఆ భూములు ఉన్నాయి ఇప్పటికి కూడా. సో ఈ దీన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని చాలా అంటే ఆయన వెనకాలనేమో ఈ యొక్క కోణం పెట్టుకున్నాడు. దొరలకు ఈ మా సంబంధించిన 1,00,000 ఎకరాల భూములు మాయ ఉన్నాయి కదా, సో ఖచ్చితంగా తెలంగాణ వస్తే ఇవన్నిటి కూడా మన ప్రభుత్వం వస్తే కనుక మనం చేయొచ్చు అనే కోణంలో ఒక కుట్రపూరితంగా ఎవరికి చెప్పకుండా ఈరోజు ఒక ముసుగులో తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు కేసీఆర్. 2014లో సీఎం అయిన తర్వాత చాలా పకడ్బందీగా తీసుకొచ్చేసి ఈరోజు ధరణి ద్వారా ఈ పేద ప్రజల బడుగు బలహీన వర్గాలు దాదాపు 40-50 ఏళ్లుగా దున్నుకున్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల భూములను ధరణి పేరుతోటి ఈరోజు మళ్ళా దొరలకు అప్పగించిండు కేసీఆర్. లక్షల ఎకరాల భూములు ఉన్నాయి వాస్తవంగా.
సో ఈ ప్రాసెస్ జరిగింది కాబట్టి కేసీఆర్ అనేవాడు లక్షల ఎకరాల భూములను తీసుకున్నాడు. ఇవి కాకుండా హైదరాబాదులో సర్ఫకాస్ ల్యాండ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇనాం భూములు ఉన్నాయి, అదేవిధంగా అనేక రకాలైన భూములు, శిఖం భూములు, అనేక రకాల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు కేసీఆర్ ధరణితోటి పెద్ద ఎత్తున ఆ భూములను కూడా కొల్లగొట్టి కల్వకుంట్ల కుటుంబం. సో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వీళ్ళు దోచుకున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. దయచేసి తెలంగాణ ప్రజలారా గమనించాలి, కేసీఆర్ ఇస్తున్నటువంటి మోసాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. ధరణిపై శ్వేతపత్రం, ధరణిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారో, ఎంత సొత్తును కొల్లగొట్టారో త్వరలోనే ప్రజల ముందు పెడతామన్నారు. త్వరలో విడుదల పోర్టల్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. వచ్చే నెల 6న 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఓయిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒకరే చూస్తూ ఉన్నాం కదా మిత్రులారా. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే ధరణితోటి కొన్ని వేల ఎకరాలని చెప్పేసి మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. మేమైతే కొన్ని లక్షల ఎకరాలని చెప్పేసి చెప్తా ఉన్నాం వాస్తవంగా. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద ధరణి అనేది ఇది కేవలం కేసీఆర్ దొర కోసం పెట్టుకున్నటువంటి ఒక పోర్టల్. ఖచ్చితంగా దీనిలో లక్షల ఎకరాల భూములు అనేకరంతమని చెప్పేసి కూడా నేను ఖచ్చితంగా గతంలో చెప్పిన పలుమార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్పబోతున్నా మిత్రులారా. ధరణి అనేది చాలా మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మిత్రులారా. 2017లో కేసీఆర్ రైతు బంధు అనేటువంటి ఒక దాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అసలు రైతులకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు బంధు వేసి చాలా పెద్ద ఎత్తున మోసం చేసిన విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికంటే ముందు ఈ 2017లోనే దీనికంటే ముందు ఇక్కడ ఏం చేసిందంటే పట్టా పాస్బుక్ దానిలో ఏదైతే ఉందో ఏది అనుభవదారు కాలాన్ని తీసివేయడం జరిగింది. అనుభవదారు కాలాన్ని తీసివేసిందంటేనే అది పెద్ద చాలా పెద్ద ఇదే మెయిన్ ఆజ్యం. కేసీఆర్ 1,00,000 ఎకరాలు దోచుకున్నాడు అంటే దీనికి ఎందుకంటే అనుభవదారు కాలాన్ని ముందుగా తీసేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా పట్టా పాస్బుక్ కొత్త పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2017లో రైతు బంధు వేస్తూ మరి ఆ ప్రకటన తీసుకొచ్చి 2018లో ఎలక్షన్స్ ముందే ఈరోజు వేయడం జరిగింది. ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అనుకుంటా 2018-19 టైంలో కేసీఆర్ ఇక్కడ ఏం చేసిందంటే విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. సో విఆర్ఓ ఈ వ్యవస్థ ఎందుకు రద్దు చేసిండు అంటే ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా విఆర్ఓలు ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఊర్లలో ఎవరి భూములు ఏవి అనేటువంటి ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది వస్తుందనే కోణంలో విఆర్ఏ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత